అమ్మయ్య వచ్చేసా వదినా. ఏమైంది మధు? అవన్నీ తర్వాత, ముందు నేను ఆటోలో ఎక్కిస్తాను పదా. ఏ మీరు రారండి? మేము వస్తాం, మాకు కొంచెం పనుంది. సరే సరే పద. ఆ మధుమతికి ఇంత అడ్డంగా దొరికిపోతామని అస్సలు అనుకోలేదమ్మా. ఇప్పుడేంటమ్మా మన పరిస్థితి? అరే పిచ్చోడా, ఇప్పుడు ఏమైందంట్రా ఇంత టెన్షన్ పడిపోతున్నా? ఇంకా ఏం కావాలమ్మా? ఆ మధుమతి చూడడం వల్ల ఈ ఊరు నుంచి కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇలా ఎంతకాలం అని పరిగెడతామమ్మా, ఎంత దూరం అని పరిగెడతాం? ఇవరే నా అంచనా ప్రకారం ఆ మధు మనల్ని ఫాలో చేస్తూనే ఉంటుంది. కావాలంటే వెనక్కి తిరిగి చూడు. చూడు చూడు చూడు. అమ్మా అవునమ్మా, పక్కన బావ కూడా ఉన్నాడు. అంటే ఇదిగో మన ఇల్లు తెలుసుకోవడానికే వస్తోందిరా. అవును, ఎందుకమ్మా? నేను చెప్పినట్టు పాపను వెతకడానికి ఊరు విడిచి వెళతానా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికిరా. అవునన్నయ్య, పాపని వెతకడానికి దేశం మొత్తం వెతకడానికి వెళ్తున్నారు. అది నిజమో కాదో తెలియాలంటే ఆవిడ ఇల్లు ఎక్కడో మనకు తెలియాలి. లేదంటే ఆవిడ ఈ ఊర్లోనే ఉందా లేదా అనే విషయం మనకు తెలియాలి అన్నయ్య. అర్థమైంది సిస్టర్. కాకపోతే మనల్ని గమనించి రాంగ్ అడ్రస్ తీసుకెళ్లేదు కదా? మనం చూడలేదు కదా అన్నయ్య. రేయ్, అది చూడలేదు అని అనుకుంటోంది. అదలా అనుకోవడమే మనకు కావాలి. అప్పుడే మన ప్లాన్ వర్కౌట్ అయ్యేది. ఏంటమ్మా ఆ ప్లాను? ఇదిగా ఇల్లొచ్చింది, ఇంట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. సరే అమ్మా. ఆ రోజు పాలమ్మింది ఈవిడ గారేనా? సిస్టర్, అనసూయమ్మ అత్త తలుపులు వేసుకుంది. మన నెక్స్ట్ పని ఏంటి? రేపు ఉదయం వచ్చి చూద్దామన్నయ్య. ఇల్లు ఖాళీ చేసి ఇంటికి తాళం వేసి టూలెట్ బోర్డు పెట్టుందా, అత్తయ్య నాటకం ఆడలేదు, నిజం చెప్పింది అని, నా దగ్గర బిడ్డ లేదు అని నిజంగా నమ్మింది అని, వెళ్ళలేదో నా మాట నమ్మలేదని, బిడ్డ నా దగ్గర ఉందన్న అనుమానం ఉందని. ఊరు వదలకపోతే పాప కోసం మనం వెంటాడుతుందనే కదా అర్థం? 100% అన్నయ్య, అదే జరుగుతుంది. రేపు మార్నింగ్ వచ్చి చూద్దాం. ఆవిడింటికి తాళం పడిందా, మనం ఇదే ఊర్లో ఉంటాం. తాళం పడలేదో మనింటికి తాళం పడుతుంది. మనం ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం. ఇదే జరగబోయేది. పదన్నయ్య, పద. అత్తగారు నిజం చెప్పారన్నయ్య. మన దగ్గర పాప లేదని నమ్మారు, అందుకే పాపని వెతకడానికి వెళ్ళారు. నాకెందుకో నమ్మకం కలగట్లేదు సిస్టర్. కనిపెడతాను లేరా? ఏమండి, ఏం కావాలండి మీకు? ఈ ఇంట్లో
అనసూయ అని ఆవిడుండాలే. ఇంకెక్కడ అనసూయండి, అర్ధరాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది. ఎందుకు? నా అదృష్టం కలిసొచ్చి, లేదంటే సంవత్సరం పాటు అద్దె లేకుండా నా ఇంటిని వాడేసి ఉండేది. దేవుడు కరుణించి వారంలోపే వెళ్ళిపోయింది. విన్నావుగా అన్నయ్య, 100% అత్తయ్య గారు వెళ్ళిపోయారు. అయితే మనం మీ ఊర్లోనే ఉంటున్నాం కదా సిస్టర్. అవునన్నయ్య, ఆవిడ లేరు కాబట్టి ఇక్కడే ఉందాం. పిల్లల్ని పెంచుకుంటూ ప్రశాంతంగా బతికేద్దాం. అనసూయత్త వెళ్ళిపోయిందన్న వార్త నీకెంత సంతోషం ఇచ్చిందో నీ ముఖం చూస్తూనే అర్థమవుతుందమ్మా. ఇంతకీ మన అత్తగారు ఎక్కడ వెళ్ళిపోయిందంటావు? ఏ కాశీకు రామేశ్వరానికి వెళ్ళిపోయి ఉంటుందన్నయ్య. డబ్బులు ఖర్చెందుకు అనుకుంటే మన ఊరికే వెళ్ళిపోయి ఉంటారు. అనసూయత్తని అంత తేలిగ్గా నమ్మడానికి లేదు సిస్టర్. నా అంచనా నిజమైతే ఆవిడ చుట్టుపక్కల ఎక్కడో ఉండుంటుంది. మనల్ని నమ్మించడానికి ఇల్లు ఖాళీ చేసి ఉంటుంది. అన్నయ్య, పద వెళ్దాం. పద వెళ్దాం. ఉండండి రా, అదిగో అక్కడ టూలెట్ బోర్డు ఉంది. నేను వెళ్ళి కనుక్కొని వస్తా, మీరందరూ ఇక్కడే ఉండండి. అయ్యయ్యో, సార్ సార్, ఎవరండి లోపల? బోలియే. బోలియేనా? మాకు బోలియే వద్దండి, ఇల్లు రెంట్ కావాలి. అలాగా, మీకు రెంట్కి ఇవ్వలేమండి. ఏ, ఎందుకు ఇవ్వరు? మాది ముస్లింకి రెంట్కి ఇవ్వమని షారూక్ చెప్పినది. షారూక్ చెప్పాడా? అంటే ఇది బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్. నహి నహి, హీరో షారూక్ కాదు, నాది బేటా షారూక్. అలాగా, అయితే ముస్లిమ్స్ కి తప్ప వేరే వాళ్ళకి ఇవ్వరన్నమాట. అవును, పిల్లులుంటే అస్సలు మన షారూక్ బాబుకి కొంచెం నత్తిలా ఉంది. ఏమీ లేదు బాబు, మా దగ్గర పిల్లులు లేవు అంటున్నాను. అది పిల్లులు కాదు, చిన్న పిల్లలు ఉంటే కిరాయికి ఇవ్వము అంటున్నాడు. పిల్లలకొచ్చిన తిప్పలా పిల్లులు. ఇంతకీ రెంట్ ఎంతండి? ముస్లింలు అయితే 3000, పెళ్లి కాని అమ్మాయిలైతే 2000. అమ్మో, ఇంత పెద్ద ఇల్లు 2000? పెళ్లి కాని అమ్మాయిలు ఉంటేనే అని వీడి కండిషను. మీరు ముస్లింలు వీడు కాదు అనేటప్పటికీ నేను కాసి వెళ్ళి రావచ్చు. బాబు, కాదు అనడానికి నువ్వు ఇంత కష్టపడక్కర్లేదులే, నేను వెళ్తున్నాను. చెల్లో బేటే. దొరికిందమ్మా? నేను వెళ్ళడం దొరకపోవడమారా? కాకపోతే మనం ఈ డ్రెస్సులతో వెళితే వాళ్ళు ఇల్లు ఇవ్వర్రా? అంటే ఈ డ్రెస్సులు తీసేసి వెళ్ళాలమ్మా? నేను తీయనమ్మా. అయ్యో, నీ పొందరా, నీ పొంద. మనం గెటప్ చేంజ్ చెయ్యాలి. ఎందుకంటే గారు? వాడు ముస్లిమ్స్ కి మాత్రమే రెంట్కి ఇస్తాడంటే. అంటే ఇప్పుడు మనందరం ముస్లిమ్స్ గెటప్ వేయాలమ్మా? అవునన్నా. అంతేకాదు, పెళ్లి కాని అమ్మాయిలుండాలంట. అలాగే చిన్న పిల్లలు ఉండకూడదంట. అంటే చిన్న పాపని మీ తాళిని దాచెయ్యాలి. పెళ్లి కాలేదని నమ్మించాలా? ఇంటి కోసం ఇన్ని వేషాలు వేయటం అవసరమా అనసూయ? నా మాట విని వేరే ఇల్లు చూసుకుందాం. మీరు కాస్త ఎవరు ముస్తారా? లతా, శిరీష, మీరిద్దరికి పెళ్లి కాలేదు. అంటే అప్పుడు మాకు చేసింది అబద్ధ పెళ్ళా? థ్యాంక్స్ అమ్మా. ఇంకోసారి నిజమైన పెళ్లి చేయమ్మా, హ్యాపీగా చేసుకుంటాం. ఒరేయ్ వెధవా, ఇదిగో ఇలాంటి వెధవ పని చేశానంటే గొంతు పిసికి చంపేస్తా. ఇదిగో అందరూ గెటప్ చేంజ్. అక్కడ ఫాలో. ఎవరూ లేరు. పదండి, లోపలికి వెళ్ళండి. వెళ్ళండి. పదండి తొందరగా.
రండి రండి నమస్తే 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 కదరా అస్సలాముఅలైకుం వాలేకుం సలాం సూపర్ రండి 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 ఫాలో మీ ఆగండి 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 నేను వెళ్ళొస్తాను మేడం జీ मैडम जी वो जी సలాం నమస్కార్ నమస్కార్ క్యా చాహియే అయ్యో చాయ్ గీ మాకిప్పుడేం వద్దండి చాయ్ నహీ క్యా హోనా బోలో మాది అరబు ఉర్దూ మీకి సమజ్ కాదు తెలుగులో బాత్ కరేంగే అరబ్ ఉర్దూనా ఏది మాట్లాడండి చవర దేవుడా ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి భాయ్ సాబ్ హౌస్ కి రాయి ఎంత ఉంటుంది హై సమజ్ నహీ ఆయా చెప్పానా మీకు అర్థం కాదని హౌస్ ది కిరాయి ఎంత ఉంటుంది అని అడిగినాయి అచ్చా మీకి చిన్న పాప ఉంది ఇద్దరు పెద్ద పాపలు తప్ప చిన్న పాప నయ్యే ఈటికి పే 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 వీడి మొహం మండ పెళ్లి కాలేదా అని అడిగేలోపు పోయేటట్టున్నాడు పెళ్లి కాలేదు బెట్టా యా అల్లా ఎంత ఖుషి వార్త చెప్పినాయ్ వీటికి ఒక్కసారి కూడా షాదీ కాలే నహీ కావాలంటే తాళి ఉందో లేదో చూడు తాళా ముస్లిం కి తాళి ఎందుకు ఉంటాయి వీడి ఉద్దేశం కూడా లేదు అనే బెహన్ ఐసా కుచ్ మోలా మేనే అచ్చా ఓ అచ్చా హాజీ అసలు పెళ్లి కాని అమ్మాయిలు ఉండాలని కండిషన్ ఎందుకు పెట్టారు నేను చేసుకుంటా నువ్వు చేసుకుంటాయి ఏంటి సేవింగా నయ్యి షాదీ షాదీ షాదీనా జీ హా నాది అమ్మకి ఓ చుట్టా ఉంది నాయనకి ఓ చుట్టా ఉంది నాకు ఏ చుట్టా నచ్చలే ప్రాబ్లం ఏముంది నువ్వు ఇంకా చుట్టా కొనుక్కో చుట్టా అంటే కాల్చే చుట్టా కాదు రిలేటివ్ ఓ చుట్టాలకి వచ్చిన తిప్పాలా ఈ చుట్టాలు బీడీలు ఆంటీ అందుకే నచ్చిన అమ్మాయికి లైను వేస్తా షాదీ చేసుకుంటా కర్మ పెళ్లి కాని అమ్మాయిలు అని అడిగింది ఎందుకేనా ఎక్కడ పాప ఏడుపు వినిపిస్తుంది మాజీ అది ఏడుపు కాదు హై నవ్వు హై అలా నవ్వు హై జీ 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 వీళ్ళు నవ్వితే ఏడ్పులాగా ఉంటాయి పర్వానై నాది అడ్జస్ట్ అవుతాయి అయితే మేము ఎంట్రీ అయిపోతాయి రా టైరో క్యాజీ టైరో ట్యూబ్ మా దగ్గర ఎక్కడ ఉంటాయి ట్యూబు నయే వీళ్ళు ఏ ఏ నాది పేరు ఏమిటనేగా నాది సల్మాన్ ఖాన్ మాది పేరు ఆమిర్ ఖాన్ నాది షెల్ఫీ అలీ ఖాన్ బెహన్ నాది మన్సూర్ అలీ ఖాన్ వీడు నాది బేటా
ఇది నాది పతి. వీడు దానికి బావా. నచ్చితే షాదీ చేస్తాం, లేదంటే కట్ చేస్తాం. లోపలికి వెళ్ళొచ్చా? ఆవో బేటీ ఆవో. షారుఖ్ ఖాన్ కొద్దిగా జరుగు. నేను ఉంటే కైసా కరేగా, దాన్ని సాధి చేసుకుంటా. ఎలా ఉందిరా? ఇల్లు కోటలా ఉందమ్మా. అమ్మయ్యా, వాళ్ళని మేనేజ్ చేసి వచ్చేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అమ్మా, ఈ గెటప్ లో ఇంకా ఎన్ని రోజులు టార్చర్ పడాలమ్మా? అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాంరా? ఏదో దేవుడు పాట పాడు, అదే ఆపుతుంది. కరెక్ట్ కరెక్ట్. అర్థమైందే. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే కృష్ణ. నాది ఇంట్లో హిందూ పాట. రోకో, ఎవరో ఏడుస్తాది. ఏడుపు నయ్యే, దాని నవ్వే. వీళ్ళ నవ్వు ఏడ్చినట్టు ఉంటాయి. హాస్లో హాస్లో. అయ్యో, చూడండి పాపం చూడండి. వాడు రావడం ముందుగా చూసాం కాబట్టి సరిపోయింది, లేదంటే అడ్డంగా దొరికిపోయేవాళ్ళం. ఇదిగో, ముందుగా ఈ బురకాలన్నీ తీసేసి ఎక్కడికైనా వెళ్ళి పని వెతుక్కుందాం. పదండి పదండి పదండి. అమ్మయ్యా, మొత్తానికి ఇల్లు మార్చేసి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయినట్టుగా ఆ మధువాడని నమ్మించాం. అవునత్తయ్య గారు, పాప మన దగ్గర లేదని చెప్పి భలే తప్పించుకున్నాం. మరి అనసూయ అంటే ఏమనుకున్నావే? పెద్ద లోఫరు, బిగ్గెస్ట్ లోఫర్ అని కాకుండా చాలా తెలివైన వారు అని చెప్తున్నాను అత్తయ్య గారు. అందుకే నేను ఇలా కొట్టాను అంటున్నా. ఇంతకీ ఇక్కడెందుకు తీసుకొచ్చావమ్మా? బతకాలంటే పని కావాలి కదరా. అమ్మ, గుళ్ళో ఏం పని ఉంటుందమ్మా? గుడి పక్కనున్న పాకశాలలో ఉంటుంది కదరా. అమ్మా, నిన్న మనం పాకశాలకి వెళ్తే అక్కడ వరాహ శాస్త్రి ఆడు చేసిన హడావుడు మర్చిపోయావా? ఒకసారి గుర్తు తెచ్చుకో. అంటే మీరంతా మా క్వార్టరింగ్ లో వంటలు చేయడానికి వచ్చారన్నమాట. క్వార్టరింగా? అబ్బే, కంగారు పడకండి, ఈయన ఉద్దేశం క్యాటరింగ్. అవును, మీరు ఏ వంటలు అద్భుతంగా చేస్తారు? చేపల పులుసు, పీతల వేపుడు, రొయ్యల ఇగురు, మటన్ గోంగూర, చికెన్ చింత చిగురు. రామరామా, ఓసి మీ అప్రాచ్య పాంఠిల్లారా, మీరు అసలు మాంసాహారులను తెలుసుంటే ఈ పాకశాల ముందు పాదం కూడా మాపరిచ్చేవాడిని కాదు. అయ్యో, మమ్మల్ని క్షమించండి గురువు గారు. నిజానికి మాకు మాంసం వండటం రాదు. కాకపోతే అలా చెప్తే మీరు మాకు ఉద్యోగం ఇస్తారని అబద్ధం చెప్పాం. ఓహో, అలాగా. సరే, అయితే మీ తెలివితేటలకు పరీక్ష పెడతాను. అందులో మీరు ప్లాస్ అయితేనే మీకు జాబ్. మేము ఖచ్చితంగా ప్లాస్ అవుతామండి. సరే సరే సరే, వినండి. జడ్జి కొడుకు లోయర్. లోయరా? యు మీన్ అండర్వేర్? కాదండి, లాయరు. అర్థమైందిలే. లాయర్ తండ్రేమో ఇన్స్పెక్టర్. అప్పుడు లాయర్ కి జడ్జి ఏమవుతారు?
ఏమవుతాడు, జడ్జి ఏమో గుండాకి చేస్తాడు, లాయర్ అని పిచ్చోడైపోతాడు. ఎందుకు అలాగా? ఒక్కొక్కరికి 2 తండ్రులుంటే జడ్జి చావక బ్రతుకుంటాడా? ఏమండి, మేము సవి తల్లుల గురించి విన్నాం కానీ సవి తండ్రుల గురించి ఇప్పుడే వింటున్నాం. ఆపండి, ఆపండి, బుర్ర తక్కువ దద్దములారా. బుర్ర లేదు కాబట్టి మీకు ఒక చివరి పరీక్ష పెడుతున్నాను. ఏంటది? మీరందరూ పాకశాలలోకి వెళ్ళండి. అక్కడ టేబుల్ మీద ఉన్న సరుకులు లిస్టు మొత్తం రాసుకుని నా దగ్గరకు రండి. వెళ్ళండి, వెళ్ళండి. వీటిని చూస్తుంటే మనిషి అన్న వాడెవడైనా తినకుండా ఆగుతాడా? నేనైతే ఆగనమ్మా. అమ్మా ఇంకా లేట్ ఎందుకమ్మా, లాగిచ్చేద్దాం.